'నవాబ్ కేఫ్' అనే సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమా స్టోరీయే చాలా సింపుల్‌గా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఎలా ఉంటదనే విషయం క్లియర్‌గా అర్థమైపోద్ది. హీరో వాళ్ళ నాన్నకి చాయ్ బిజినెస్ ఉంటది. అది హీరోకి అస్సలు నచ్చదు. దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల బిజినెస్‌ని టేక్ ఆఫ్ చేస్తాడు. ఇంక ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? ఎలా ముందుకెళ్ళింది అన్నట్టుగా సినిమా ఉంటది. హీరో ఫాదర్‌కి ఏదో బిజినెస్ ఉండడం, అది హీరోకి నచ్చకపోవడం, ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తామనే పాయింట్‌తో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. రీసెంట్‌గా వచ్చిన 'ఇడ్లీ కొట్టు' సినిమాలో కూడా ఇదే పాయింట్ ఉంటది. ఆ సినిమానైతే చాలా వరకు మంచి ఎమోషన్స్‌తో ఆ క్యారెక్టర్‌లకి కనెక్ట్ అయ్యేలాగా బాగా చూపించారు. కానీ ఈ సినిమా విషయానికొచ్చేసరికి ఎక్కడ కూడా కనెక్ట్ అయ్యేలా చెప్పినట్టు అనిపించలేదు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు సీన్స్ హీరోకి, ఫ్రెండ్‌కి మధ్య, హీరోకి, హీరోయిన్‌కి మధ్య ఉంటాయి. ఆ సీన్స్‌ని ఫన్నీగా చూపించడానికి ట్రై చేస్తారు గానీ, ఫన్ అయితే వర్కౌట్ అనేది అనిపించలేదు. ఇంకా ఆ సీన్స్ అన్నీ అంత బాగా అనిపించకపోయినా, సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయిన తర్వాత అయినా వచ్చే సీన్స్ బావుంటాయేమో అని వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ అక్కడికి వెళ్ళాక కూడా పాయింట్ అంత స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల, హీరో అక్కడికి వెళ్ళాక కూడా చేయాల్సింది పెద్ద ఏం లేదనిపించడం వల్ల సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఇంక సినిమాలో కూడా కాఫీ షాప్ చుట్టూనే సీన్స్ కాకుండా ఏవేవో సీన్స్ వస్తా ఉంటాయి. ఈ పాయింట్‌ని సిన్సియర్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి స్కోప్ లేక అలా చేశారేమో అనిపించింది. అందులో వచ్చే కొన్ని సీన్స్ అయితే అనవసరం అనిపించింది. కాకపోతే సినిమాలో అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్‌లో కొన్ని డైలాగ్స్ చెప్పాయి. ఆ డైలాగులయితే వినడానికి బావున్నాయి. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నాకు అంత బాగా ఏమి అనిపించలేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో ఉన్న లైన్ చాలా సింపుల్‌గా ఉంది. దాన్ని 2 గంటల వరకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చెప్పడం కష్టమైన పనే. ఇంకా అలా ఈ సినిమాలో అయితే కనెక్ట్ అయ్యేలా చెప్పడానికి కూడా ట్రై చేసినట్టు అనిపించలేదు. సినిమాలో పాయింట్‌కి సంబంధించిన సీన్స్ కన్నా మిగిలిన సీన్సే ఎక్కువున్నట్టు అనిపించినియి. అలాగే ఎమోషనల్‌గా ఒక్క సీన్ కూడా కనెక్ట్ అయ్యేలా లేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా ఏమి అనిపించలేదు. ఇంక ఈ సినిమాలో అయితే ఎలాంటి అలర్ట్ కంటెంట్ లేదు. చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.